నమస్తే వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. సెరెబ్రోవాస్కులర్ అన్యూరిజమ్స్ అంటే ఏంటి? సెరెబ్రోవాస్కులర్ అన్యూరిజమ్స్ అభివృద్ధి చెందడానికి కారణాలు ఏంటి? సెరెబ్రోవాస్కులర్ అన్యూరిజమ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? మరిన్ని వివరాలకు రెనోవా నీలిమా హాస్పిటల్ సనత్ నగర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ ఎంబీబీఎస్ డిఎన్బి డాక్టర్ నవీన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్, థ్యాంక్ యూ. సో సెరెబ్రోవాస్కులర్ అన్యూరిజమ్స్ అంటే ఏంటి సార్? సెరెబ్రోవాస్కులర్ అన్యూరిజమ్స్ అంటే మా బ్రెయిన్లో రక్తనాళాలు ఉంటాయి అన్నమాట. నార్మల్గా మనకి రక్త ప్రసరణ, మెదడుకి రక్త ప్రసరణ కావడానికి బ్రెయిన్లో ఉండే రక్తనాళాలు, వాటిలో రక్తనాళాల గోడలో వీక్నెస్ రావటం వల్ల, డిఫెక్ట్ ఉండటం వల్ల అవి చిన్న చిన్నగా ఉబ్బి బెలూన్ లాగా అవుతాయి అన్నమాట. వీటినే సెరెబ్రోవాస్కులర్ అన్యూరిజమ్స్ అంటారు. ఈ బెలూన్స్ అనేది చిన్న చిన్నగా ఓవర్ ద టైం కొద్దిగా పెరుగుతూ ఒక పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు, ప్రెషర్ ఎక్కువైనప్పుడు రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇట్లాంటి స్టేట్లో పేషెంట్స్ కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో సెరెబ్రోవాస్కులర్ అన్యూరిజమ్స్ అభివృద్ధి చెందడానికి గల రీజన్స్ ఏంటండి? దీనికి ఈ అన్యూరిజమ్స్ అనేవి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. బేసిక్గా కంజెంటల్ కాజెస్ ఉంటాయి. కంజెంటల్ అంటే జెనెటిక్ వల్ల, జెనెటికల్ ఫ్యామిలీలో రావటం, ఫ్యామిలియల్ అన్యూరిజమ్స్ అంటారు. అంటే వాళ్ళ పేషెంట్ ఒక ఫాదర్కి ఉండొచ్చు, వాళ్ళ బాబాయ్కి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ మదర్కి ఉండొచ్చు. సో ఇది ఫ్యామిలీలో అలా రన్ అవుతుంటుంది, దానివల్ల రావచ్చు. వేరే కారణాలు చాలా ఉంటాయి. ఇంకా స్మోకింగ్ చేయటం వల్ల, స్మోకింగ్ అనేది ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. స్మోకింగ్ బాగా చేసే వాళ్ళకి ఈ రక్తనాళాల్లో డిఫెక్ట్ డెవలప్ అవ్వచ్చు. వేరే రీజన్స్ అంటే హైపర్ టెన్షన్, హై బీపీ ఎక్కువ అవటం వల్ల బ్లడ్ వెజల్స్ అనేది రక్తనాళాల గోడలు వీక్గా అవుతాయి. వీక్గా అయినప్పుడు అవి బెలూన్స్ లాగా మారి చిన్న డిఫెక్ట్ డెవలప్ అయ్యి అది బెలూన్ లాగా ఉబ్బి పగిలిపోవచ్చు. వేరే కారణాలు కూడా ఉంటాయి. అవి ఏంటంటే ఇన్ఫెక్షన్. బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఆ బాడీ నుంచి ఒక పార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళినప్పుడు అది రక్తనాళంలో చేరటం వల్ల అక్కడ రక్తనాళం యొక్క గోడలు వీక్ అవుతాయి. ఆ ఏరియాలో వీక్ అయినప్పుడు బ్లడ్ యొక్క ప్రెషర్ వల్ల అవి బెలూన్ లాగా ఉబ్బి అక్కడ కూడా రప్చర్ అవ్వచ్చు. ఇంకా వేరే రేర్ కాజెస్ అంటే ట్రామా వల్ల. ట్రామా అంటే యాక్సిడెంట్, బ్రెయిన్ యాక్సిడెంట్ వల్ల. బ్రెయిన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు రక్తనాళంలో వాటికి కూడా డ్యామేజ్ అవుతుంది. అలాంటి టైంలో అవి కూడా ఉబ్బి రప్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఎన్ని టైప్స్ ఉంటాయి సార్ ఇవి అన్యూరిజమ్స్ అనేది మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. వీటిని సైక్యులర్ అన్యూరిజం అంటారు. సైక్యులర్ అన్యూరిజం అంటే ఒక బెలూన్ లాగా ఉబ్బుతాయి అన్నమాట. ఇంకో టైప్ ఏంటంటే ఫ్యూసిఫార్మ్ అన్యూరిజమ్స్. ఫ్యూసిఫార్మ్ అన్యూరిజం అంటే ఒక రక్తనాళం ఒక పార్ట్ మొత్తం ఉబ్బిపోతుంది. ఇంకోటి డిసెక్టింగ్ అన్యూరిజమ్స్ అంటారు. డిసెక్టింగ్ అంటే మెయిన్లీ ట్రామాలో వస్తాయి, యాక్సిడెంట్ టైంలో వస్తుంది. రక్తనాళంలో గోడలో వీక్ రప్చర్ అయిపోయి దాంట్లో అన్యూరిజం డెవలప్ అవుతుంది. సో ఒకసారి అంటే సర్జరీ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? సర్జరీ అయిన తర్వాత కూడా అన్యూరిజమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సర్జరీ మ్యాక్సిమం అన్యూరిజం సర్జరీ అంటే మెయిన్లీ క్లిప్పింగ్ అని చేస్తారు. రక్తనాళం నుంచి, బెలూన్ నుంచి, రక్తనాళం గోడ నుంచి సపరేట్ చేయడానికి క్లిప్ వేస్తాం అన్నమాట. క్లిప్ అనేది సరిగ్గా పడినప్పుడు మళ్ళీ వీక్ పాయింట్ డెవలప్ అయ్యి మళ్ళీ తిరిగి రావచ్చు అన్నమాట. ఈ సెరెబ్రోవాస్కులర్ అన్యూరిజమ్స్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి? సిమ్టమ్స్ మెయిన్గా వాళ్ళు మేజర్ రప్చర్ అంటారు. మెయిన్గా ఎక్కువ శాతం అయ్యేది మేజర్ రప్చర్. అంటే సడన్గా వాళ్ళకి ఎప్పటి నుంచో ఈ బెలూనింగ్ అనేది, అన్యూరిజమ్స్ అనేది బ్రెయిన్లో ఉంటుంది, కానీ పేషెంట్కి తెలియదు. వాళ్ళు సడన్గా బీపీ పెరిగినప్పుడు అవి వీక్ పాయింట్ అయినప్పుడు రప్చర్ అవుతుంది, మేజర్ రప్చర్ అంటారు. రప్చర్ అయినప్పుడు ఆ బ్లీడింగ్ అనేది, రక్తం అనేది బ్లడ్లో చేరుకుంటుంది. దాంతో పేషెంట్ సడన్గా కోమాలోకి వెళ్తాడు. మ్యాక్సిమం 50% ఆఫ్ ది కేసెస్ హాస్పిటల్ దాకా కూడా రారు, మధ్యలోనే చనిపోతారు, ట్రాన్స్పోర్ట్ టైంలోనే చనిపోతారు. ఇంకో 50% వస్తారు, కానీ వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్, కోమా స్టేజ్లో ఉంటారు, కాళ్ళు చేతులు ఒక సైడ్ వీక్నెస్ ఉండొచ్చు, వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో ఈ సెరెబ్రోవాస్కులర్ అన్యూరిజమ్స్ని ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా డయాగ్నోస్ చేయొచ్చండి? ఎలా నిర్ధారిస్తారు? అన్యూరిజమ్స్ని మెయిన్గా డిఎస్ఏ అంటారు, డిజిటల్ యాంజియోగ్రామ్ అంటారు, సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రామ్. దీనివల్ల మేము బ్లడ్ వెజల్లోకి ఒక క్యాన్యులా వేసి ఒక డై పంపించి
ఇంజెక్ట్ చేస్తాం అనమాట. దాంట్లో తెలిసిపోతుంది అనమాట. ఇది 3D పిక్చర్ వస్తుంది. ఎక్కడ బెలూన్, ఎక్కడ బ్లడ్ వెజల్ అనేది రక్తనాళం అనేది ఉబ్బి ఉంది, ఎక్కడ నార్మల్గా ఉంది, ఇవన్నీ తెలిసిపోతుంది. సో ఉబ్బినప్పుడు ఎక్కడైతే స్పాట్ రప్చర్ అయిన ఏ స్పాట్ ఉందో అది ఒక చిన్న పాయింట్ లాగా బ్లబ్ లాగా తెలుస్తుంది. సో మనం ఈ వెజల్ రప్చర్ అయ్యింది, ఒక బెలూన్ ఇక్కడ రప్చర్ అయ్యిందని మనకి యాంజియోగ్రామ్ ద్వారా తెలుస్తుంది. సో ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ అంటే సిటీ బ్రెయిన్ చేయిస్తాం. అసలు బ్లీడింగ్ ఎక్కడ ఉంది, ఏ ఏరియాలో ఉంది. బేస్ ఆఫ్ బ్రెయిన్ అంటారు, అంటే మెదడు కింది భాగంలో ఎక్కువగా అన్యూరిజమ్స్ వస్తాయి. ఎందుకంటే అక్కడ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఏముండవు. మనకు బాడీలో ఉండే రక్తనాళాలకి బోన్స్, కండ ఉంటుంది, కానీ బ్రెయిన్లో కింద భాగంలో ఉన్న రక్తనాళాలకి సపోర్టింగ్ స్ట్రక్చర్ ఏమి ఉండదు. వాటర్లో తేలుతూ ఉంటాయి మెదడులో ఉండే రక్తనాళాలు. దానివల్ల వాటికి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ లేకపోవడం వల్ల మెదడులో ఉండే రక్తనాళాలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా మెదడులో ఉండే రక్తనాళాలు చాలా వంకరగా టర్న్స్ కర్వ్స్ ఎక్కువగా ఉంటాయి. సో కర్వ్స్ ఎక్కువైనప్పుడు రక్త ప్రసరణ జరిగేటప్పుడు ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఆ కరువులో ప్రెషర్ పాయింట్స్ ఎక్కువైనప్పుడు ఆ ఏరియాలో అన్యూరిజమ్స్ వచ్చే ఛాన్సులు ఉంటాయి అన్నమాట. సో ఇలా వచ్చినప్పుడు వాళ్ళ పేషెంట్ సడన్ అన్యూరిజమ్స్ బ్లీడ్తో వచ్చినప్పుడు, రప్చర్ అయినప్పుడు సిటీ బ్రెయిన్ చేస్తాం. అందులో తెలుస్తుంది అనమాట ఎక్కడ బ్లీడ్ అయింది. బ్రెయిన్ అడుగున బ్లీడ్ అయిందా, లేకపోతే బ్రెయిన్ ప్యారంకైమా అంటారు, అంటే మెదడులో రక్తం అనేది మెదడులో రక్తం గడ్డగట్టిందా, లేకపోతే మెదడు పైభాగాన రక్తం గడ్డగట్టిందా, ఇవన్నీ తెలుస్తాయి. కొన్నిసార్లు వాటర్ క్యావిటీస్ ఉంటాయి బ్రెయిన్లో. సో బ్లడ్ అనేది డైరెక్ట్ వాటర్ క్యావిటీస్లోకి వెళ్ళిపోతుంది. సో వెళ్ళినప్పుడు అవి వాటర్ బ్లాకేజ్ అవుతుంది. బ్లాకేజ్ అయినప్పుడు హైడ్రోసెఫలస్ అంటాం, దానివల్ల ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో ఇలా ప్రజెంటేషన్స్ ఉంటాయి అన్నమాట. రకరకాల ఒక్కొక్క పేషెంట్ ఒక్కో రకంగా ప్రజెంట్ అవుతారు. సో ఈ సెరెబ్రో వాస్కులర్ అన్యూరిజమ్స్ను మొదట గుర్తిస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందండి? మొదట గుర్తించడం అంటే పేషెంట్కి యూజువల్గా సిమ్టమ్స్ అనేది ఎక్కువ ఉండవు. ఎందుకంటే వాళ్ళు అన్రప్చర్డ్, ఇందులో రెండు రకాలు ఉంటాయి. అన్రప్చర్డ్ అన్యూరిజమ్స్, రప్చర్డ్ అన్యూరిజమ్స్ అంటారు. రప్చర్డ్ అంటే డైరెక్ట్ పేషెంట్ కోమా స్టేజ్లోనే వస్తాడు, లేకపోతే సివియర్ హెడేక్తో వస్తాడు. అన్రప్చర్డ్ అంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఏమి ఉండవు. వాళ్ళు ఇన్ కేస్ వేరే స్కాన్ కోసం ఏదో బ్రెయిన్ స్కాన్ చేశారు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేశారు, ఇన్స్టెంటల్గా వాళ్ళకి అన్యూరిజం ఉందని తెలుస్తుంది. సో అట్లాంటి వాటిని అన్రప్చర్డ్ అన్యూరిజమ్స్ అంటారు. అన్రప్చర్డ్ అన్యూరిజమ్స్లో మనం వాటి సైజు బట్టి, ఎంత సైజు ఉంది, మోర్ దాన్ 7 mm ఉందా, ఏ ఏరియాలో ఉంది, క్రిటికల్ ఏరియాలో ఉందా అని వాళ్ళని ఫాలోఅప్ చేస్తాం. సైజు తక్కువ ఉంటే ఫాలోఅప్లో పెడతాం. 1 mm, 2 mm, 3 mm ఉంటే ఫాలోఅప్లో ఉంచి ఫాలోఅప్స్ యాంజియోగ్రామ్ చేస్తాము. యాంజియోగ్రామ్లో పెరుగుతూ ఉందంటే అన్యూరిజము, దానికి కంపల్సరీ సర్జరీ చేయాల్సి ఉంటుంది. రప్చర్డ్ అన్యూరిజమ్స్ అన్నిటికీ కంపల్సరీగా సర్జరీ చేయాల్సి, ఎందుకంటే ఒకసారి రప్చర్ అయితే మళ్ళీ తిరిగి బ్లీడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. 24 hours 4% ఛాన్స్ ఉంటుంది మళ్ళీ బ్లీడ్ అయ్యే అవకాశం. సో 1 year క్యుములేటివ్ రిస్క్ తీసుకుంటే మోర్ దాన్ 20%, అంటే 100 మందిలో 20 మందికి మళ్ళీ బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రీబ్లీడ్ అంటే దీన్నే రీబ్లీడ్ అంటారు. తిరిగి బ్లీడ్ అయితే ఇంకా కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి పేషెంట్ డీప్ కోమాలోకి వెళ్తారు. రికవరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఈ సెరెబ్రో వాస్కులర్ అన్యూరిజమ్స్ అనేది పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? పిల్లల్లో కూడా ఈ అన్యూరిజమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పిల్లల్లో ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఎంతమందికి రావచ్చు అంటే 2% ఆఫ్ కిడ్స్లో రావచ్చు. అంటే 100కి 2 కిడ్స్కి రావచ్చు. పిల్లల్లో ఎక్కువగా పిల్లల్లో డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే పిల్లల్లో ఇది వెనక భాగం రక్త ప్రసరణ జరిగే మెదడు వెనక భాగంలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మామూలుగా పెద్దవాళ్ళకి మెదడులో ఫ్రంట్ ఏరియా అంటే ముందు భాగంలో రక్తనాళాల్లో ఇక్కడ అన్యూరిజమ్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ పిల్లల్లో వెనక భాగంలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ వెనక భాగంలో వచ్చినప్పుడు అది క్రిటికల్ ఏరియాస్ ఉంటాయి అన్నమాట బ్రెయిన్లో. క్రిటికల్ ఏరియాస్లో రప్చర్ అయినప్పుడు వాళ్ళకి ప్రోగ్నోసిస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో పిల్లల్లో కండిషన్ వచ్చిందంటే అది చాలా రిస్కీగా ఉంటుంది. రికవరీ అనేది చాలా టైం పడుతుంది. అలా మోర్టాలిటీ అంటారు, అంటే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ సెరెబ్రో వాస్కులర్ అన్యూరిజమ్స్కి సంబంధించి అంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి సార్? ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే మెయిన్ సర్జరీ ఉంటుంది. ఇంకో ఆప్షన్ ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్ అంటారు. సో ఈ రెండు మెయిన్ అనమాట. సర్జరీలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సర్జరీలో అన్యూరిజమ్స్ లొకేషన్ అంటారు. లొకేషన్ అంటే ఇప్పుడు అన్యూరిజం మెయిన్ ఎక్కడ ఎక్కువ వస్తుందంటే ఫ్రంట్ మెదడు ముందు భాగంలో ఎక్కువ వస్తుంది.
అక్కడ బేస్ ఆఫ్ బ్రెయిన్ అంటారు, మెదడు కింది భాగంలో సర్కిల్ ఆఫ్ విల్లీస్ అని వెజల్స్ అన్నీ ఒక దగ్గరికి చేరుకొని, బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు ఒక దగ్గరికి చేరుకొని ఒక సర్కిల్ ఆఫ్ విల్లీస్ ఫామ్ చేస్తాయి. సర్కిల్ ఆఫ్ విల్లీస్లో అక్కడ అందులో యాంటీరియర్ కమ్యూనికేటింగ్ అంటారు, అంటే ఒక వెజల్కి ఇంకో వెజల్కి కమ్యూనికేషన్ ఉంటుంది. ఆ ఏరియాలో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అడల్ట్స్లో అంటే పెద్దవాళ్ళలో ఎక్కువగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్యూరిజం. సో మిగతా ఏరియాలు అంటే పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ అంటే అది వెనక భాగంలో ఉండే కమ్యూనికేటింగ్ సెగ్మెంట్లో వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇంకా రేర్గా వెనక భాగంలో మెదడుకు రక్త ప్రసరణ చేసే రక్తనాళాల్లో రావచ్చు. వీటిలో ఎక్కువ వస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది, పూర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. వాళ్ళు ఒకసారి రప్చర్ అయితే హాస్పిటల్కి వచ్చే టైం కూడా చాలా తక్కువ ఉంటుంది, ఈ మధ్యలోనే చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ వచ్చే లొకేషన్ బట్టి మనం సర్జరీ ఏ టైప్ ఆఫ్ సర్జరీ అనేది మనం డిసైడ్ చేస్తాం. ఫ్రంట్ ముందు భాగంలో వచ్చే రక్తనాళాల్లో మనం క్రేనియాటమీ అంటే సర్జరీ బ్రెయిన్కి ఆపరేషన్ చేసి, ఆ సర్జరీ అంటే మనకు మెయిన్ క్లిప్ ఉంటుందన్నమాట. మెయిన్ గోల్ ఆఫ్ సర్జరీ అంటే ఆ బెలూన్ అంటే అన్యూరిజంని మెయిన్ రక్త ప్రసరణ నుంచి తొలగించాలన్నమాట, ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో రక్తనాళంలో ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేయాలి, అంటే ఆ క్లిప్ వేయాలన్నమాట. ఎక్కడైతే ఉబ్బిందో రక్తనాళంలో ఆ ఏరియాలో క్లిప్ వేసి ఆ డిఫెక్ట్ని మెయిన్ రక్త ప్రసరణ నుంచి తొలగించాలి. సో దీనికి ఆపరేషన్ చేసి డైరెక్ట్గా బేస్ ఆఫ్ ది బ్రెయిన్ అంటే మెదడు కింది భాగంలోకి అక్కడికి వెళ్ళి ఒక చిన్న స్మాల్ క్లిప్స్ ఉంటాయి, మినీ క్లిప్స్ ఉంటాయి. సో వాటితో క్లిప్ చేయాలి. ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేసినప్పుడు ఆ రప్చర్ అనే ఆ లీక్ అనేది, ఆ బ్లడ్ లీక్ అనేది బ్రెయిన్లో ఉండదన్నమాట. ఆ రక్త ప్రసరణ అనేది నార్మల్గా బ్లడ్కి అందుతుంది. సో దీనివల్ల పేషెంట్కి రీబ్లీడ్ అంటే తర్వాత మళ్ళీ బ్లీడ్ కావటం, మళ్ళీ ఇట్లా కోమా స్టేజ్లోకి వెళ్ళటం ఇలాంటివన్నీ తగ్గుతాయి అన్నమాట. సో ఫ్రంట్ భాగంలో వస్తే అలా చేస్తాం. ఇంకా వేరే ఏరియాలో అంటే సైడ్ కానీ లేకపోతే వెనక భాగంలో వచ్చే రక్తనాళాలు కూడా వస్తాయి. వాటికి క్రిటికల్ ఏరియాలో ఉన్నప్పుడు పేషెంట్ ఏజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. పేషెంట్ ఏజ్ మోర్ దాన్ 70 years ఉన్నాయి, 70 ఏళ్ళ కన్నా పై ఉన్నారు, వాళ్ళకి కోమాబిలిటీస్ అంటే షుగర్, బీపీ ఇట్లాంటివి ఉన్నప్పుడు సర్జరీ ఆప్షన్ తక్కువ ప్రిఫర్ చేస్తాం. వాళ్ళకి ఇంటర్వెన్షన్ అంటే సర్జరీ ఉండదు, డైరెక్ట్గా తొడలో రక్తనాళంలో పైప్ పంపించి ఒక గొట్టం, చాలా చిన్న డిటాచబుల్ కాయిల్స్ అంటారు, అంటే చిన్న తాళ్ళలాగా ఉంటాయి, వాటిని అన్యూరిజంలోకి పంపించి అన్యూరిజంని క్లోజ్ చేస్తామన్నమాట. అంటే అన్యూరిజమ్స్ని బ్లాక్ చేయటం వల్ల అందులో అన్యూరిజమ్స్లో రక్తం గడ్డగట్టినప్పుడు అక్కడ డిఫెక్ట్ అనేది క్లోజ్ అవుతుంది, రక్తం అనేది దాని నుంచి బయటికి బ్రెయిన్లోకి పంప్ అయ్యే అవకాశం ఉండదు, దానివల్ల పేషెంట్ రిస్క్ తగ్గుతుంది. ఇది ఏజ్ ఎక్కువ మోర్ దాన్ 70 years ఉన్న వాళ్ళకి చేస్తాం, ఎందుకంటే దీంట్లో ఇది మేజర్ సర్జరీ కాదు, మైనర్ ప్రొసీజర్ లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు విత్స్టాండ్ అవ్వగలరు ఈ సర్జరీని. సో మోర్ దెన్ 70 years అంటే 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, సర్జరీ చేయలేము అనుకున్న వాళ్ళకి ఈ ప్రొసీజర్ ఆఫర్ చేస్తాం. సో ఒక్కొక్క ప్రొసీజర్లో బెనిఫిట్స్, రిస్క్ రెండు ఉంటాయి. క్రేనియాటమీ అంటే క్లిప్పింగ్ సర్జరీ అంటే బ్రెయిన్ని కొంచెం రిట్రాక్ట్ చేసి ఓపెన్ చేసి బ్లడ్ వెజల్ని డిసెక్ట్ చేసి క్లిప్ వేయాలి. దీంట్లో కొంచెం రిస్క్ ఉంటుంది, బ్లడ్ వెజల్లో కొన్నిసార్లు డ్యామేజ్ అవ్వచ్చు. కానీ కాయిలింగ్ అంటారు, కాయిలింగ్ అంటే ఇంటర్వెన్షన్ అనమాట. ఇందులో డైరెక్ట్గా బ్లడ్ వెసల్ దగ్గరికి వెళ్ళి కాయిల్స్ ఫిల్ చేస్తాం అనమాట, ఆ అన్యూరిజం శాక్లో ఫిల్ చేస్తాం. దీనివల్ల సర్జరీ రిస్క్ తగ్గుతుంది. కానీ క్లిప్పింగ్ సర్జరీలో రికరెన్స్ అయ్యే ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి. కాయిలింగ్ అంటే ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్ చేసినప్పుడు మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదే కాకుండా ఒక ఏరియాలో ఉన్నప్పుడు, రక్తనాళం ఒక ఏరియాలో ఉన్నప్పుడు ఇలాంటి క్లిప్పింగ్ అనేది చేస్తాం. లేదు రక్తనాళం చాలా బాగా ఉబ్బిపోయింది అంటే మోర్ దాన్ 2 centimeters అంటే 2 centimeters కన్నా పెద్దగా ఉందంటే దాన్ని జైంట్ అన్యూరిజమ్స్ అంటారు. జైంట్ అన్యూరిజమ్స్ అనేది ఎలా ప్రజెంట్ అవుతాయి అంటే అవి సైజ్ ఎక్కువ అవటం వల్ల చుట్టూ ఉన్న బ్రెయిన్ మీద, మెదడు మీద ఒత్తిడి పెంచి వాటి వల్ల పేషెంట్కి వార్నింగ్ సైన్స్ వస్తాయి అన్నమాట. అంటే పేషెంట్కి ఒక సైడ్ చెయ్యి, కాలు వీక్గా అవటము, లేదా కన్ను మూమెంట్ తగ్గటము, కంటి చూపు పడిపోవటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. దీనివల్ల అవి రప్చర్ కాకముందే వాళ్ళకి వార్నింగ్ సైన్స్ తెలుస్తాయి. వార్నింగ్ సైన్స్ తెలిసినప్పుడు పేషెంట్ హాస్పిటల్కి వచ్చి చూపించుకున్నప్పుడు, యాంజియోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళకి చాలా పెద్ద అన్యూరిజం ఉందని తెలుస్తుంది. సో ఇట్లాంటి కేసుల్లో
ఆ ఏరియాని బట్టి ట్రాపింగ్ అంటారు. ట్రాపింగ్ అంటే ఆ ముందు భాగం, ఆ రక్తనాళం ముందు భాగం వెనుక భాగం క్లోజ్ చేస్తాం. ఎక్కడైతే అన్యూరిజం ఉందో ఆ పార్ట్ని రక్తనాళాన్ని క్లోజ్ చేయటం వల్ల అది రక్త ప్రసరణ ఆ ఏరియాకి వెళ్ళదన్నమాట. ఇట్లాంటి కేసుల్లో బైపాస్ అని చేస్తాం. అంటే మిగిలిన పార్ట్ మెదడుకి రక్త ప్రసరణ అవ్వాలి అంటే వేరే దగ్గర నుంచి రక్తనాళాలను తీసుకుని దాన్ని మెయిన్ కింద పార్ట్ నుంచి జాయిన్ చేసి పై పార్ట్కి జాయిన్ చేయటం వల్ల మెదడుకి రక్త ప్రసరణ కంటిన్యూస్గా ఉంటుంది అన్నమాట. ఇంకోటి అంటే వ్రాపింగ్ అంటారు. వ్రాపింగ్ అంటే మనం క్లిప్పింగ్ అనేది వేయలేనప్పుడు క్లిప్ అనేది అన్నిసార్లు వీలు పడదు వేయడానికి, వ్రాపింగ్ అని చేస్తాం. వ్రాపింగ్ అంటే మజిల్ తీసుకొని కండ తీసుకొని ఆ రక్తనాళం చుట్టూ చుట్టేస్తాం. దీనివల్ల ఒకవేళ బ్లీడింగ్ అయ్యే ఛాన్సులు ఉన్నా కానీ ఆ బ్లడ్ అనేది కంటైన్ అవుతుంది. అంటే ఒక చోట ఉంటుంది, బ్రెయిన్లోకి వెళ్ళకుండా ఉంటుంది. సో ఇది ట్రీట్మెంట్ సమయంలో ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందండి? ట్రీట్మెంట్ సమయంలో అంటే ట్రీట్మెంట్ ముందు కూడా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇన్ కేస్ బ్లడ్ అనేది వాటర్ క్యావిటీస్లోకి వెళ్ళినట్లయితే వాటర్ క్యావిటీస్లో ప్రెషర్ ఎక్కువగా పెరుగుతుంది. దానివల్ల పేషెంట్ బాగా డీప్ కోమాలోకి వస్తాడు. అట్లాంటి కేసుల్లో ఇమ్మీడియట్గా మేము ఆ వాటర్ క్యావిటీస్ని ట్యాప్ చేస్తాం అనమాట. ఒక ట్యూబ్ వేసి ఆ వాటర్ని బ్లడ్ని బయటికి డ్రైన్ చేస్తాం. దీనివల్ల పేషెంట్ కాన్షియస్నెస్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది అయిన తర్వాత సర్జరీ అనేది ఇమ్మీడియట్ 24 అవర్స్ లోపు కానీ చేయాలన్నమాట. ఎర్లీ సర్జరీ బెస్ట్ అని చెప్తాం. ఎందుకంటే ఎర్లీగా సర్జరీ చేసినప్పుడు ఆ బ్లడ్ క్లాట్లు అన్నీ తీసేసినప్పుడు క్లిప్పింగ్ వేసినప్పుడు చాలా తొందరగా రికవరీ అయ్యే పేషెంట్కి మళ్ళీ రీబ్లీడింగ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పేషెంట్ బీపీ పెంచుకొని పేషెంట్ మేనేజ్మెంట్ ఇవ్వచ్చు. సో రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటి సార్? రీసెంట్గా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి అన్యూరిజం సర్జరీలో. ఇది మెయిన్లీ ఎండోవాస్కులర్. ఇప్పుడు అన్నీ ఎక్కువగా ఇంటర్వెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే అది ఈజీ మెథడ్ ఆఫ్ డూయింగ్ అనమాట. అంటే చాలా ఈజీగా పేషెంట్కి తక్కువ కాంప్లికేషన్స్ చేసేయచ్చు. ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఇందులో డిటాచబుల్ కాయిల్స్ అంటారు. స్మాల్ తాళ్ళలాగా అన్యూరిజమ్స్లో పంపించి వాటిని బ్లాక్ చేయొచ్చు. కొన్ని స్టెంట్స్ అంటారు, ఫ్లో డైవర్టర్స్ అంటారు. ఫ్లో డైవర్టర్స్ అంటే ఆ రక్తనాళంలో ఎక్కడైతే అన్యూరిజం ఉందో ఒక స్టెంట్ లాగా ఉంటుంది, దాన్ని ఆ ఏరియాకి పంపించి ఉబ్బిపోయిన రక్తనాళాన్ని దీన్ని సపరేట్ చేయొచ్చు అనమాట. మెయిన్ రక్త ప్రసరణ నుంచి సపరేట్ చేయొచ్చు. అది ఒక వాల్ లాగా, ఫాల్స్ వాల్ లాగా, అంటే అదొక గోడలాగా ఫామ్ అవుతుంది. ఈ ఉబ్బిపోయిన రక్తనాళంలో ఉబ్బిపోయిన పార్ట్లో రక్తం చేరుకుని రక్తం గడ్డగట్టడం వల్ల అది నార్మల్ అయిపోతుంది. దానివల్ల క్యూర్ వస్తుంది. కానీ ఇట్లాంటి ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్లో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. పేషెంట్స్కి ఇది ఇంటర్వెన్షన్ అంటే దానికి వాళ్ళకి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ చాలా రేర్, 2% ఛాన్స్ ఉండొచ్చు. సో రెండిట్లో పేషెంట్ ఏది బెస్ట్ అంటే ఒక్కొక్క దానికి బెనిఫిట్స్ ఉంటాయి, రిస్క్ ఉంటాయి. క్లిప్పింగ్, కాయిలింగ్ పేషెంట్కి రెండు ఆఫర్ చేస్తాం మేము. సో వాళ్ళ పేషెంట్ ఏజ్ బట్టి యంగ్ పేషెంట్కి అయితే క్లిప్పింగ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి లాంగ్ పీరియడ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కాబట్టి క్లిప్పింగ్ వల్ల వాళ్ళకి చాలా రికరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి క్లిప్పింగ్ ఆఫర్ చేస్తాం. అదే ఓల్డ్ పేషెంట్స్లో కాయిలింగ్, ఎందుకంటే వాళ్ళు సర్జరీ విత్స్టాండ్ చేయలేరు, వేరే బీపీ షుగర్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కాయిలింగ్ ఆఫర్ చేస్తాం. సో ఈ సెరెబ్రోవాస్కులర్ అన్యూరిజమ్స్కు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందండి? అవును, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది మెయిన్ ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్ కాయిలింగ్ చేసినప్పుడు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి క్లిప్పింగ్లో కూడా క్లిప్ చేసిన పార్ట్ నుంచి రక్తనాళాన్ని ఉబ్బిన పార్ట్ని క్లిప్ చేసినప్పుడు అది పూర్తిగా రక్తనాళం గోడకి పూర్తిగా క్లిప్ అయినట్టయితే రికరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ కొన్ని ప్రొసీజర్ వల్ల క్లిప్ అనేది సరిగ్గా ఇంకా మిగిలి ఉంది, నెక్ అంటాం అనమాట, నెక్ అనే ఏరియా పార్ట్ ఇంకా కొంచెం మిగిలి ఉందంటే వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళని మేము అబ్జర్వేషన్లో పెడతాం, ఫాలోఅప్లో. వాళ్ళు ఎవ్రీ ఇయర్ యాంజియోగ్రామ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ యాంజియోగ్రామ్ చేసి ఏదన్నా ఇప్పటికీ నెక్స్ట్ యాంజియోగ్రామ్కి ఏమైనా తేడా ఉందా, ఏమైనా రికరెన్స్ వచ్చిందా, అన్యూరిజం అనేది ఇంకా డెవలప్ అవుతుందా, ఇవన్నీ చూసుకుంటాం. సో సర్జరీ అయిన తర్వాత పూర్తిగా రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? సర్జరీ అది రికవరీ అనేది బేసిక్గా ప్రజెంటేషన్ బట్టి ఉంటుంది. అంటే పేషెంట్ ఏ స్టేజ్లో వచ్చాడు హాస్పిటల్కి, డీప్ కోమాలో వచ్చాడా లేకపోతే
మైల్డ్ కోమాలో వచ్చాడు, కాన్షియస్నెస్తో వచ్చాడా, దాన్ని బట్టి ఉంటుంది. రికవరీ ఛాన్సెస్ పూర్తిగా కాన్షియస్ ఉండి చేతులు కొంచెం వీక్నెస్ ఎలా ఉంటే వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సులు సర్జరీ తర్వాత చాలా ఎక్కువగా ఉంటుంది. డీప్ కోమాలో అంటే బాగా బ్రెయిన్లో ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి డీప్ కోమాలో వచ్చే వాళ్ళకి మేము అంటే పూర్ ప్రోగ్నోసిస్ అని చెప్తాం. అంటే వాళ్ళకి చాలా సర్జరీ చేసిన తర్వాత కూడా వాళ్ళు నార్మల్గా వచ్చే ఛాన్సులు చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళ రికవరీ అనేది వాళ్ళకి చాలా ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. సో సర్జరీ అయిన తర్వాత అంటే పేషెంట్ రెగ్యులర్గా చెకప్కి రావాల్సిన అవసరం ఉంటుంది సార్? అవును, వాళ్ళు సర్జరీ అయిన తర్వాత రెగ్యులర్ చెకప్స్ ఇనీషియల్గా అయితే ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్లో మేము చెకప్స్కి పిలుస్తాము. తర్వాత ఫాలోఅప్ ఇమేజింగ్ చేయాలి, ఫాలోఅప్ యాంజియోగ్రామ్స్ చేయాలన్నమాట. ఫాలోఅప్ యాంజియోగ్రామ్లో మళ్ళీ ఏమైనా డెవలప్ అవుతుందా, కొన్నిసార్లు కొన్ని పేషెంట్స్కి ఒక ఏరియాలో వచ్చిందంటే ఇంకో ఏరియాలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదే స్పాట్లో కాకుండా వేరే రక్తనాళం కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి కేసుల్లో మళ్ళీ యాంజియోగ్రామ్ చూసి వేరే పార్ట్లో ఏమైనా డెవలప్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. ఇంకో పార్ట్లో డెవలప్ అయితే దానికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, సర్జరీ క్లిప్పింగ్ చేయొచ్చా లేకపోతే కాయిలింగ్ అంటే ఇంటర్వెన్షన్ ఏమైనా చేయొచ్చా, అది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళ పేషెంట్ అనేది ఇది మేజర్ సర్జరీ కాబట్టి కంటిన్యూస్ ఫాలోఅప్లో ఉండాలి. ఎవ్రీ 6 months ఎవ్రీ 1 year వాళ్ళు యాంజియోగ్రామ్ చేయించుకోవాలి, ట్రీట్మెంట్ వాడుతూ ఉండాలి. అప్పుడు ఇది క్యూర్లో ఉంటుంది అనమాట. సో సర్జరీ వర్సెస్ ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి సార్? సర్జరీ అంటే మేము ఇందాక చెప్పినట్టు క్రేనియాటమీ అంటే క్లిప్పింగ్ అంటాము. అందులో రకరకాల టైప్స్ ఉంటాయి. ఇందులో క్లిప్పింగ్ అంటాము, అన్యూరిజం ఎక్కడైతే బెలూన్ అయిందో దాన్ని క్లిప్ చేసి మెయిన్ సర్క్యులేషన్ అంటే మెయిన్ రక్త ప్రసరణ నుంచి మేము సపరేట్ చేస్తాం. వేరే అంటే ట్రాపింగ్ అంటాం. ట్రాపింగ్ అంటే ఒక పార్ట్ని మాత్రం ట్యాప్ చేసి దాన్ని తీసేస్తాం అనమాట. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే పేషెంట్ అన్యూరిజం ఒక సైడ్ ఉంటుంది, సో వేరే సైడ్ నుంచి తనకి బ్లడ్ సప్లై రైట్ సైడ్ నుంచి బ్లడ్ సప్లై లెఫ్ట్ సైడ్కి కూడా వెళ్తుంది అనమాట. దానివల్ల వాళ్ళకి చాలా పెద్దగా అన్యూరిజమ్స్ ఉంది అనుకో, మేము నెక్లోనే మెడలోనే ఓపెన్ చేసి రక్తనాళాన్ని మేము లైగేట్ చేస్తాం, అంటే దాన్ని బ్లాక్ చేస్తాం. అలా బ్లాక్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం రాదు, ఎందుకంటే రైట్ సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి ఇంకో మెదడుకి కూడా రక్త ప్రసరణ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళకి మెడలోనే బ్లాక్ చేయడం వల్ల అన్యూరిజం అనేది సర్క్యులేషన్ నుంచి అంటే రక్త ప్రసరణ నుంచి వేరు చేయొచ్చు అనమాట. ఓకే సార్, సెరెబ్రోవాస్కులర్ అన్యూరిజమ్స్కి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళకి వైద్యం ఆరోగ్యం. స్టే విత్ us. వైద్యం ఆరోగ్యం.